హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు J24 న్యూస్. గుడ్ మార్నింగ్ తెలంగాణకి స్వాగతం అండి అందరికీ. ముందుగా ప్రతిరోజులాగా ఈనాడు చూసుకుంటే 42% రిజర్వేషన్ పిటిషన్ కొట్టివేత. పాత రిజర్వేషన్ల ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకోవచ్చు. ఈ ఆదేశాలు హైకోర్టులో పెండింగ్ లో ఉన్న కేసుపై ప్రభావం చూపబోవు సుప్రీంకోర్టు. సో 42% రిజర్వేషన్ కోసం ఏదైతే సుప్రీంకోర్టుకి వెళ్ళిన విషయం మీ అందరికీ తెలిసిందే. కేసు వెళ్ళడం వలన నిన్న ఆ పిటిషన్ కొట్టివేసిందంట సుప్రీంకోర్టు. పాత రిజర్వేషన్ల ప్రకారం స్థానిక సంస్థల ఎలక్షన్లు మీరు నిర్వహించుకోవచ్చు. ఈ ఆదేశాలు హైకోర్టులో పెండింగ్ లో ఉన్న కేసుపై ప్రభావం చూపబోవు అని చెప్తున్నారంట సుప్రీంకోర్టు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అంశంపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పి స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టేసింది. పెండింగ్ లో ఉన్న కేసుపై మెరిట్స్ ఆధారంగా విచారించి ఉత్తర్వులు ఇచ్చే విషయంలో హైకోర్టుకు ఈ ఆదేశాలు ఎలాంటి అడ్డంకి కాబోవని స్పష్టం చేసింది. స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తున్న ఈ జీవో నంబర్ 9పై స్టే విధిస్తూ హైకోర్టు జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులపై వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్ఎల్పి గురువారం సుప్రీంకోర్టులో 40 నిమిషాల పాటు వాదనలు సాగాయి. అనంతరం జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు ఇచ్చింది. తాము ఇక్కడ రిజర్వేషన్లపై ఎలాంటి పరిమితులు విధించలేదని, అందువల్ల ఇప్పుడు అమల్లో ఉన్న రిజర్వేషన్ల విధానాన్ని అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించుకోవచ్చని జస్టిస్ విక్రమ్నాథ్ పేర్కొన్నారు. రిజర్వేషన్లు లేకుండా ఎన్నికలు నిర్వహించుకోమని హైకోర్టు చెప్పలేదు. ఇప్పటికే ఉన్న విధానం ప్రకారం జరుపుకోవచ్చని పేర్కొంది. ఎన్నికలపై హైకోర్టు స్టే ఇవ్వలేదు కాబట్టి వాటిని కొనసాగించుకోవచ్చు అని జస్టిస్ విక్రమ్నాథ్ స్పష్టత ఇచ్చారు. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం ఇచ్చిన జీవోను ఎన్నికల నోటిఫై చేయడానికి ముందే ఇవ్వకుండా కేవలం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన రోజే ఎందుకు ఇచ్చారని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించారు. కులగణన ఆధారంగా రిజర్వేషన్లు పెంచుతూ బిల్లులు పాస్ చేశాం, దాని ప్రకారం పంచాయతీరాజ్ చట్టానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ జారీ చేయడం ఇంకా తుదిరూపు దాల్చకముందే రిజర్వేషన్ల పెంపు కోసం జీవో ఎందుకు జారీ చేసిందని ప్రశ్నించింది. సో 42% రిజర్వేషన్లపై సుప్రీంకోర్టులో ఎస్ఎల్పి ఏదైతే దాఖలు చేశారో ఆ ఎస్ఎల్పి అనేది నిన్న కొట్టేశారు సుప్రీంకోర్టులో. కొట్టేసిన తర్వాత హైకోర్టులో పెండింగ్ లో ఉన్న కేసు దీనికి ఆధారపడి ఉండదు. దీంతో హైకోర్టులో ఉన్న కేసుకి ఎలాంటి ఎఫెక్ట్ పడదు. ఇది అదే అన్నట్టు సుప్రీంకోర్టు చెప్పింది. కాకపోతే 42% రిజర్వేషన్ కాకుండా ఎన్నికలు నిర్వహించుకోవచ్చని, ఎన్నికలపై స్టే ఇవ్వలేదు, ఓన్లీ 42% రిజర్వేషన్ పైనే స్టే ఇచ్చింది హైకోర్టు. కాకపోతే పాత రిజర్వేషన్లపై ఎన్నికలు నిర్వహించుకోవచ్చు అనే విధంగా సుప్రీంకోర్టు చెప్పింది. మళ్ళీ ఏం చేస్తారో ఏందో అని తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుంది అని వేచి చూడాల్సిందే. అదే విధంగా అదే 42% రిజర్వేషన్లపై కట్టుబడి ఉన్నాం, 18న బంద్ కు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఏదైతే 18వ తారీఖున తలపెట్టిన తెలంగాణ బంద్ చేపట్టారు, 42% రిజర్వేషన్లు అమలు చేయాలని. దానికి ఒక హైలైట్ వార్త ఏమంటే కాంగ్రెస్ పార్టీ కూడా ఆ బంద్ కి మద్దతు ఇచ్చింది. అధికారంలో ఉన్న పార్టీ కూడా దానికి మద్దతు ఇచ్చింది. సో బీసీలకు 42% రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పునర్ఘాటించారు. బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టేకు నిరసనగా ఈ నెల 18న బీసీ జేఏసీ సంఘాల ఆధ్వర్యంలో తలపెట్టిన తెలంగాణ బంద్ కు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఇవ్వడంతో పాటు బంద్ లో పార్టీ శ్రేణులు పాల్గొంటారని తెలిపారు. బీసీ జేఏసీ ప్రతినిధులు ఎంపీ ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్, నరగోని దాసు సురేష్, రాజారాం యాదవ్, కృష్ణ తదితరులు గురువారం గాంధీ భవన్ లో మహేష్ కుమార్ గౌడ్ తో సమావేశమై బంద్ కు మద్దతు కోరారు. తెలంగాణ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై విషయంలో తీసుకున్న నిర్ణయాలు, హైకోర్టు స్టే, సుప్రీంకోర్టు తీర్పు తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. అనంతరం బీసీ జేఏసీ ప్రతినిధులతో కలిసి మహేష్ కుమార్ గౌడ్ మీడియాతో మాట్లాడారు. 42% రిజర్వేషన్ అమల్లో కోసం రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాయి. సో బీసీ రిజర్వేషన్ తలపెట్టిన 18 అంటే ఈ రోజు ఏంటి 17 కదా, రేపే అది బంద్ ఉంది. ఆ బంద్ కి బీసీ సంఘాలు అన్ని కలిసి బంద్ చేస్తున్నాయి. దానికి కాంగ్రెస్ పార్టీ కూడా మేము కూడా మద్దతు ఇస్తామని మద్దతు చెప్పిర్రంట. మళ్ళీ రేపు బీసీ బంద్ కాబోతుంది. సో చూడాలి ఎంతమంది దీంట్లో హాజరవుతారు, బంద్ కి ఎంతమంది మద్దతు ఇస్తారు, నిజంగా కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుందా, దేనికి సడలింపులు ఇస్తారు, ఎలా బంద్ జరుగుతుంది అనేది మనం చూడాలి. సో నిన్న కొండా సురేఖ గారి కూతురు ఆర్గ్యుమెంట్ చూసాం మనము. ఆయన ఓఎస్డి కొండా సురేఖ గారి ఓఎస్డిని అరెస్ట్ చేయడానికి, అస్మిత్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు కొండా సురేఖ గారి కూతురు సుష్మిత అక్కడ వాగ్వాదం మనం చూసాం. దాని గురించి వార్తలు. నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది, మంత్రి కొండా సురేఖ. భట్టి, మీనాక్షి, మహేష్ కుమార్ గౌడ్లతో భేటీ, వివాదం మీడియాలో మాట్లాడుతున్న ఏఐసిసి ఇన్ఛార్జ్. పార్టీలో
ప్రభుత్వంలో తనను ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం జరుగుతుందని మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ ముఖ్య నాయకులను కలిసి చెప్పినట్లు తెలిసింది. మంత్రి ఓఎస్డీగా ఉన్న సుమన్ను తొలగించడం, బుధవారం రాత్రి అతడి కోసం పోలీసులు తన ఇంటికి వెళ్లిన నేపథ్యంలో గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశానికి సురేఖ హాజరు కాలేదు. బదులుగా ఆమె ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క సో కొండా సురేఖ గారి ఓఎస్డీని అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఆమె కూతురు పోలీసులతో వాగ్వాదం చేయడం, ఇంట్లోకి వెళ్ళనివ్వకపోవడం ఇవన్నీ జరిగాయి. ఈ నేపథ్యంలో నిన్న కొండా సురేఖ గారు మళ్ళా మీనాక్షి నటరాజన్ గారితో, అదే విధంగా మహేష్ కుమార్ గౌడ్లతో మీటింగ్ అయ్యారంట. ఇంకెవరితో కలిశారు? మల్లు బట్టి విక్రమార్క గారితో కూడా కలిశారంట. ముగ్గురితో కలిశారు. పార్టీలో మరియు ప్రభుత్వంలో నన్ను ఇబ్బందులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారని వాళ్ళు ముగ్గురితో చెప్పారంట. కాకపోతే మీనాక్షి నటరాజన్ గారు చెప్పారంట, ఈ ఇష్యూ కోసం మీడియాలో మాట్లాడొద్దు, ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మీడియాపై వచ్చి మాట్లాడొద్దు ఇవన్నీ అని మీనాక్షి నటరాజన్ గారు కొండా సురేఖ గారికి చెప్పారు. దీంతో పాటు నిన్న తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది. కేబినెట్ సమావేశంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతి గింజను కొంటాం, కొనుగోలు సమయంలోనే సన్న వడ్లకు 500 బోనస్ కూడా ఇస్తాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2 పిల్లల నిబంధన ఎత్తివేత, నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో స్థానిక రిజర్వేషన్లకు 50% పెంపు, మెట్రో రైలుపై అధ్యాయానికి ఉన్నత స్థాయి కమిటీ, రాష్ట్రంలో హ్యామ్ విధానంలో 10,547 కోట్లతో 5,566 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం, డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన విజయోత్సవాలు, రాష్ట్ర మంత్రివర్గం కీలక వివరాలను వెల్లడించిన మంత్రి పొంగులేటి. సో నిన్న కేబినెట్ లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారంట అండి. దాంట్లో ప్రధాన నిర్ణయం ఏమంటే, స్థానిక సంస్థలు, మన తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో ఒక రూల్ అనేది ఉండేది. ఆ రూల్ ఏమంటే, స్థానిక సంస్థల్లో పోటీ చేయాలంటే 2 పిల్లల కన్నా ఎక్కువ ఉండదు క్యాండిడేట్ కి. అది సర్పంచ్ అయినా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అయినా 2 పిల్లలు కన్నా ఎక్కువ ఉంటే ఆ స్థానిక సంస్థల్లో పోటీ చేయలేరు అనే నిబంధన ఉండేది. సో ఆ నిబంధన నిన్న కేబినెట్ సమావేశం చేసి ఆ నిబంధన అనేది తొలగించారంట. సో దీంతో పాటు అది మెయిన్, అది చాలా చాలా మేజర్ ఇష్యూ అనేది, మేజర్ పాయింట్ అది. ఇప్పుడు కూడా 2 పిల్లల కన్నా ఎక్కువ పిల్లలు ఉన్న వాళ్ళు రాజకీయాలు రావాలనుకుంటారు, పోటీ చేయాలనుకుంటారు, కానీ ఆ నిబంధనల వల్ల రాలేకపోయారు. జిహెచ్ఎంసీ కార్పొరేషన్ కూడా ఈ నిబంధన ఉంది. మళ్ళీ నిబంధన కార్పొరేషన్ కు తీసేసినట్టు తీస్తున్నట్టు నాకు గుర్తు. ఇప్పుడు స్థానిక సంస్థల్లో అయితే ఈ నిబంధన తీసేశారు. సో దాంతో పాటు నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయంలో స్థానిక రిజర్వేషన్లు 50%, 50% రిజర్వేషన్ స్థానిక రిజర్వేషన్ ఇచ్చారంట. నల్సార్ యూనివర్సిటీ మన దగ్గర ఉంది, లా యూనివర్సిటీ అది. సో మెట్రో రైలుపై అధ్యాయానికి ఉన్నత స్థాయి కమిటీ కూడా వేశారు. రాష్ట్రంలో హ్యామ్ విధానంలో 10,547 కోట్లతో 5,566 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం కూడా, డిసెంబర్ 1 నుంచి 9 వరకు ప్రజాపాలన, అంటే 2 సంవత్సరాలు అవుతుంది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి విజయోత్సవాలు జరుపుకుంటారంట. డిసెంబర్ 1 నుంచి 9 వరకు 9 రోజులు. మరి దాన్ని కూడా ఒక అమౌంట్ అనేది రిలీజ్ చేస్తారు. సో చూశారు కదండి ఈరోజు గుడ్ మార్నింగ్ తెలంగాణ జిల్లాలోని వార్తలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి J24 న్యూస్. థ్యాంక్ యూ.